This concept of getting startups in front of media, I think this is first time in the history which is happening. So kudos to you, Sandeep Garu, and your team for bringing this such a great initiative. అయితే ఇవాళ పిచ్ టు ప్రెస్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని డిజిటాన్ తీసుకుంది. సో పిచ్ టు ప్రెస్ అంటే ఒక ఇన్నోవేషన్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్నోవేటర్స్ని మేము ఒక ప్లాట్ఫామ్కి తీసుకొని వచ్చి అన్ని మీడియా హౌసెస్లో ఐటీ బిజినెసెస్కి సంబంధించి చూసుకునేటువంటి జర్నలిస్ట్ డెడికేటెడ్గా ఉంటారు. సో అట్లాంటి జర్నలిస్ట్ని మేము ఇన్వైట్ చేసి వాళ్ళకి మా యొక్క ఇన్నోవేషన్స్ ఏవైతే టెక్నాలజీ రెలవెంట్ ఇన్నోవేషన్స్ కావచ్చు, వెరైటీ ఆఫ్ ఇన్నోవేషన్స్ని వాళ్ళ ముందు ప్రజెంట్ చేయడం, తద్వారా విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ద పార్టీస్. అంటే ఇటు ఇన్నోవేటర్కి కూడా ఏదైతే ఇన్నోవేటివ్ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ ఉందో జర్నలిస్ట్కి పిచ్ చేస్తే కనుక ఏదైనా ఇన్నోవేషన్ టీవీ ఛానల్లో కానీ పబ్లిష్ అయితే వాళ్ళకు ఒక ఆథెంటిసిటీ వస్తుంది. సో అట్లాంటి ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ పిచ్ టు ప్రెస్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. 1200 పీపుల్కి తెలుగులో నేర్పించడం జరిగింది. Is a bionic arm that we build using AI. Eco-friendly products, redefining energy storage solutions. Biodegradable parts తయారు చేయడం We turn the device into a supercomputer. Sustainable and healthy food supply chain. We will be providing flood alert system. Does what it says on the tin. It monitors real-time data. I'm a psychiatrist. This is about OCD. We have about 3% of the population has OCD. People in the sense, price the energy purely taken from the people. We are the first in India to develop the AI chip. This semicon ecosystem will be developed in Telangana. First of all, I would like to congratulate my good friend, Mr. Sandeep Maktala, for a period of decade and a half. Has shown the leadership, has shown his commitment, has shown his conviction in making and trying to make every citizen a computer literate. ఈరోజు డిజిటాన్ అనే కాన్సెప్ట్తో మొదలై టీటాను స్థాపించి WTITC పరంగా ఎన్నో కార్యక్రమాలు ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తూ ఈరోజు మరొక ప్లాట్ఫామ్ పిచ్ టు ప్రెస్ అనే ప్లాట్ఫామ్ను కూడా క్రియేట్ చేసి ముందుకు నడుస్తూ ఉన్న సందీప్ గారు టు బ్రిడ్జ్ బిట్వీన్ ఇన్నోవేషన్ అండ్ మీడియా రెండింటి మధ్యలో ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేసింది మా సందీప్. I asked Sandeep what is pitch to press. He told one thing. Technology అంటే కాంప్లెక్స్ అనుకుంటాం. It's not something rocket science, sir. It's something where we can understand on the broader scale. As a policy maker, I have to understand on the broader scale. I have to know few things where I can make them leverage to go to the next level. It's a first of the kind initiative. I really appreciate you. ఈ డైరెక్ట్లీ ప్రెస్ ద్వారా ఈరోజు ఇంత యూనిక్ ఈవెంట్ని చేయడం అనేది టు బ్రిడ్జ్ బిట్వీన్ ఇన్నోవేషన్ అండ్ మీడియా. సో ఇట్ గివ్స్ అథెంటిసిటీ, ట్రస్ట్ అండ్ ద మీడియా ప్రెజెన్స్ టు ఆల్ ద యంగ్ ఇన్నోవేటర్స్. సో హియర్ లాంగ్ టర్మ్ క్రెడిబిలిటీ కూడా దీని ద్వారా పిచ్ టు ప్రెస్ ద్వారా జరుగుతుందని మా ఆశాభావంతో when it is amplified by the media, it will be impacting society and touch millions of lives. But pitch to press is a novel idea which he thought of. It should become a documentation for tomorrow's history. And I request Sandeep to put in and pitch in to the government agencies also if it can enhance the productivity, efficiency and the delivery mechanisms of the government. If one can guarantee that, we can move forward, or we can at least give an opportunity for them to pitch in at the highest level. That I'll try to do it. That's our commitment too, because all these are from our people. They can become the unicorn for our state and to the India. పిచ్ టు ప్రెస్ అని చెప్పే పదం నా బుర్రకెక్కలే. ఏమిటి పిచ్చేది, ప్రెస్ ఏమిటి? అప్పుడప్పుడు క్రికెట్ మాట్లాడే వాళ్ళు పిచ్ గురించి అని చెప్తుంటారు. ప్రెస్కి ఎట్లాగా ఇది సాధ్యమో అని చెప్పి ఆలోచించాను. రావటానికి ముందు కొద్దిగా చదువుకున్నాను. చాలా ఎక్సలెంట్ కార్యక్రమం ఇది పిచ్ టు ప్రెస్. నేను ఈ సందర్భంగా మా మంత్రి గారిని కోరుతున్నాను, ఈ ఐటీకి సంబంధించి, ఐటీ పరిశ్రమకు సంబంధించి, విస్తరణకు సంబంధించి, ఐటీ పరిశ్రమలో వస్తున్న స్టార్టప్స్కి సంబంధించి శ్రీధర్ బాబు గారు, మీరు మా అకాడమీలో జర్నలిస్టులకు ఒక క్లాస్ తీసుకోవాల్సింది ఖచ్చితంగా. పిచ్ టు ప్రెస్ దీన్ని చేపట్టినందుకు మనసారా అభినందిస్తూ, ఇది విజయవంతం అవుతుందన్న విశ్వాసంతో ఇక్కడికి వచ్చినందుకు, నేను కూడా కొంత నేర్చుకున్నానన్న విశ్వాసంతో మీ అందరికీ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.